హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈ గ్రామ కంటాల్లో ఉన్న భూములకి రిజిస్ట్రేషన్ రిలేటెడ్ ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చింది. ఆ రెవెన్యూ శాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలా చేస్తే గ్రామ కంటాల భూమిలో ఉన్న ఆ భూమిని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇది మ్యాక్సిమం అన్ని రూరల్ ఏరియాస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కొన్ని ఏరియాల్లో కూడా గ్రామ కంఠం రిలేటెడ్ చాలా వరకు ఉంటుంది. వాళ్ళకి మంచిగా ఉపయోగపడే వీడియో అండి. ఎందుకంటే గ్రామ కంఠం ఈస్ నథింగ్ బట్ పూర్వకాలంలో ఈ బ్రిటిష్ టైంలో కానీ ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి అలాగే నివసిత ప్రాంతాలు అంటే జనాలు ఇల్లు కట్టుకొని నిర్మించుకొని ఉండటానికి ఒక ప్లేస్ గా డివైడ్ చేసిందే. అలా సపరేట్ చేయడానికి ఈ గ్రామ కంఠం అని ఒక పేరు పెట్టారు. దీంట్లోనే గవర్నమెంట్స్ ఎవరికైనా ఇల్లు కావాలన్నా లేదంటే ఆ ఏరియాలో నుంచే వాళ్ళకి ఇస్తుంటారు, లేదంటే అక్కడున్న లోకల్స్ ఎప్పటి నుంచో వితౌట్ ఎనీ ప్రయర్ డాక్యుమెంట్స్ అక్కడ ఇల్లు కట్టుకొని కొన్ని డెకెడ్స్ గా నివసిస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ పొజిషన్ చేసుకొని ఇల్లు నిర్మించుకోగలరే తప్ప దాన్ని క్రయ విక్రయాలు చేసుకోలేరు. సో దీన్ని అధిగమించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్రామ కంఠంలో ఉన్న భూమి నిషేధిత జాబితాలో అంటే 22A లో ఉంటే దాన్ని సవరిస్తూ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం కల్పించింది. ఎలాంటి కేసెస్లో ఆ భూమిని మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ కేసు వచ్చేసరికి వెబ్లాండ్ రికార్డ్స్ లో గ్రామకటంగా నమోదైన సర్వే నంబర్లో ఉంటే ఆ సర్వే నంబర్ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాల్సిందే. అంటే మన దగ్గర ఉన్న ఆ విలేజ్ వెబ్లాండ్ లో గనక గ్రామకంఠంలో ఉన్న సర్వే నెంబర్కి ఎటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే అది నిషేధిత జాబితాలో 22A ఉన్నా లేకపోయినా కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంది. ఇది కేసు నెంబర్ 1. ఇన్ కేస్ గ్రామకంఠం సర్వే నెంబర్లో భాగంగానే లింక్ డాక్యుమెంట్లు ఉంటే రిజిస్ట్రేషన్ అధికారి ఆ పత్రాలను అంగీకరించాలి. అంటే ఇఫ్ కేస్ ఆ గ్రామకంఠంలో ఉన్న సర్వే నెంబర్లో ఏదైనా ఒక ఏరియాకి లింక్ డాక్యుమెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఆ లింక్ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని సబ్ రిజిస్ట్రేషన్ అయితే చెయ్యాలి. థర్డ్ కేసు వచ్చేసరికి ఒక స్థలంలో ఇళ్లుంది, ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ లేవు, స్థానిక సంస్థలు జారీ చేసిన ఇంటి పన్ను రసీదు అంగీకరించి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే ఆ రిలేటెడ్ గ్రామకంఠంలో మనకి ఇల్లుంది కానీ మన దగ్గర ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేవు, కానీ కేవలం మనం హౌస్ ట్యాక్స్ ఒక్కటే కడుతున్నాం అనుకోండి. సో హౌస్ ట్యాక్స్ ని బేస్ చేసుకొని కంపల్సరీ సబ్ రిజిస్ట్రేషన్ అయితే చెయ్యాలి. నెక్స్ట్ కేసు వచ్చి అర్బన్ ఏరియాస్ లో వంశపారపరంగా ఖాళీ స్థలాలు ఉంటాయి, వాటికి లింక్ డాక్యుమెంట్లు ఉండవు, ఇంటి పన్ను రసీదు లేవు. ఖాళీ స్థల పన్ను రసీదు రిజిస్ట్రేషన్ అధికారి అంగీకరించాలి. అంటే అటు హౌస్ ట్యాక్స్ లేదు, లింక్ డాక్యుమెంట్స్ లేవు, కేవలం ఈ స్థలానికి ఆ వ్యాకెంట్ ల్యాండ్కి ఒక రిజిస్ట్రేషన్ ఏదైనా సర్టిఫికేట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా సబ్ రిజిస్టర్ ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ కేసు గ్రామీణ ప్రాంతాల్లో వంశపారపరంగా ఖాళీ స్థలాలు ఉంటాయి, వాటికి లింక్ డాక్యుమెంట్లు ఇంటి పన్ను రసీదు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసే వారి పత్రంలోనే స్వయ ధృవీకరణ పత్రం అంటే ఆ లింక్ డాక్యుమెంట్స్ లేవు, హౌస్ ట్యాక్స్ లేదు, అలాగే వ్యాకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా లేదు, కేవలం ఒక సెల్ఫ్ డిక్లరేషన్తో వంశపారపరంగా ఇది మాదే అని మనం ధృవీకరించుకొని కూడాను సబ్ రిజిస్టర్ వాళ్ళని ఆ ప్లీని యాక్సెప్ట్ చేసి ఆ స్థలాన్ని అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని. చూసారుగా మొత్తం 5 కేసుల ద్వారా మనకి ఈ గ్రామకంఠంలో ఉన్న ఎటువంటి భూమినైనా కూడా అది 22A నిషేధిత జాబితాలో ఉన్నా లేకపోయినా మనం ఇప్పుడు హాయిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు, క్రయ విక్రయాలు కూడా చేసుకోవచ్చు. చాలా చక్కని అప్డేట్. ఇంకా ఈ గ్రామకంఠం రిలేటెడ్ ఏదైనా వస్తే మన ఛానల్లో ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో విలేజ్ కానీ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే విలేజ్ రూరల్ ఏరియాస్లో ఎక్కువ శాతం ఈ రిజిస్టర్డ్ ప్లాట్స్ తక్కువ ఉంటాయి. ఒక గ్రామకంఠంలోనే మ్యాక్సిమం మీకు 20 acres 30 acres ఉంటాయి. ఆ 20-30 acresలో ఇళ్ళన్నీ కట్టుకొని ఉంటారు. అప్పట్లో ప్రభుత్వం కూడాను గ్రామకంఠంలోనే స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పేది. సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో కొంత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో ఉంది. ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.